ఎవరో వెళ్ళి కష్టపడి వల వేసి చేపలు పట్టి వాళ్ళ బుట్టలో వేసుకుంటే, చేపలు పట్టుకొని పాపం బుట్టలో వేసుకుని చేపలు పట్టుకుంటూ ఉంటే, ఈ బుట్టలో గేలం వేసి, దేంట్లో చెప్పండి, బుట్టలో గేలం వేసి ఆ గేలానికి ఒక చేప పడితే ఆ చేపను పట్టుకొని లాక్కొని ఆడు బుట్టలో వేసుకొని నేను ఒక చేపను పట్టాను అని విర్రవీగుతున్నారు. నేను చెప్పింది అర్థమైందా? లోకమనే సముద్రంలోనికి వెళ్ళి వల వేసి చేపలు పట్టడం చేతవ్వాలి. ఇది చేత కాదు నేటి దినాల్లో. ఎవరో చేపలు పట్టుకుని పాపం బొట్టలో వేసుకుంటే, ఏదో సంఘంలో ఉంటే, ఏదో సంఘానికి వెళ్తున్నారుగా, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సంఘానికి రండి, మా చర్చికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, అబ్బో ఇట్టుంటుంది అట్టుంటుంది అని చెప్పి వెళ్తున్నారుగా. వెళ్ళే వాళ్ళని వెళ్ళనియొచ్చుగా, వెళ్ళలేకుండా అక్కడికి వెళ్ళి గేలం వేస్తున్నారు. ఎక్కడ గేలాలు? ఎక్కడ? చర్చిల్లోకి వెళ్ళి వాళ్ళకి గేలం వేసి వాళ్ళని లాక్కుని ఈ చర్చిల్లోకి ఈ బుట్ట నింపుకుంటున్నారు. ఏం లేదు, ఆ బుట్టలోంచి ఈ బుట్టలోకి, ఈ బుట్టలోంచి ఇంకో బుట్టలోకి. నేను అంటాను, ఈడు వాళ్ళ బుట్టలోంచి ఈడు లాక్కున్నాడుగా, ఈడు బుట్టలో గేలం వేసేవాడు ఇంకొకడు ఉండడా? చెప్పండి. ఇప్పుడు ఈడు బుట్టలో గేలం వేసేవాడు ఇంకొకడు ఉంటాడు, ఆవిడ బట్టుకెళ్ళిపోతాడు. ఈడు ముందున్న బుట్ట వైపు గేలం వేసే కార్యక్రమంలో ఉన్నాడుగా, ఈ లోపల వెనకున్న బుట్టలో ఇంకో ఆడు వెనకెవడో ఉంటాడు, ఒకడు ఆడు గేలం వేసి దాన్ని లాక్కుంటాడు. సముద్రంలోనికి వెళ్ళి వల విసిరి చేపలు పట్టే జాలర్లు తగ్గిపోయారు. యేసయ్యకి కావాల్సింది జాలర్లు కావాలి. అందుకే శిష్యులు పిలిచి అంటాడు కదా, మీరు నన్ను వెంబడించండి, మనుషులు పట్టి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. అంతేగా, లోకమని సముద్రంలోనికి వెళ్ళి వాక్యమని వల విసిరి ఆత్మలు అనే చేపలు పట్టగలగాలి, సంఘమనే బుట్టలో వేయగలగాలి. బుట్ట సంఘానికి సాదృశ్యం, వల వాక్యానికి సాదృశ్యం, సముద్రం ఈ లోకానికి సాదృశ్యం.